అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుమార్తె మాస్టర్స్ సంబంధించి అదేవిధంగా వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ వెళ్ళినటువంటి నేపథ్యంలో పార్టీలో తీవ్ర సంక్షోభం నెలకొన్నటువంటి పరిస్థితి. తాజాగా విజయసాయిరెడ్డి, మరోపక్క అయోధ్య రామిరెడ్డి వీళ్ళిద్దరు కూడా రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి వస్తున్నారా లేదా అనేటువంటి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే పార్టీ శ్రేణుల్లో, నాయకుల్లో ఉంది. దానితో పాటుగా ఇక జైలుకి జగన్ అని చెప్పేసి వాళ్ళ పార్టీ నాయకులే నమ్మారు కాబట్టే పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోయిందని చెప్పేసి ఆరోపణలు కూడా వస్తున్నాయి. వీటన్నిటి గురించి కూడా వాస్తవాలు ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొట్టిపాటి వంశీకృష్ణ గారు. సార్ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనలో ఉన్నారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసిందే. అయితే పార్టీ ఖాళీ అవ్వాలని చెప్పేసి ఎప్పటి నుంచో నాయకులు వీళ్ళందరూ కూడా పార్టీలు మారారు. ఎప్పటికే మనం చూసుకుంటే పోసాని కృష్ణమురళి కావచ్చు, ఆలీ గారు కావచ్చు, మరోపక్క ఆర్జీవీ లాంటి వీళ్ళందరూ కూడా పూర్తిగా రాజకీయాలకు స్వస్తింప చెప్పేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి తర్వాత. ఇప్పుడు తాజాగా ఈ యొక్క విజయసాయిరెడ్డి, మరోపక్క అయోధ్య రామిరెడ్డి పార్టీలో రాజీనామా చేయడంతో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయింది. అంటే జైలుకి వెళ్ళొచ్చు అని చెప్పేసి చెబుతున్నారు. ఏ విధంగా ఉండబోచ్చు మొత్తానికి? మెయిన్గా ఇప్పుడు లండన్ వెళ్ళిన జగన్ మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఇక రాకపోవచ్చు అనేది. అంటే అందరూ చెప్పొచ్చు, ఏదో రాజకీయంగా విమర్శలు చేయొచ్చు కాబట్టి ఇట్లా చెప్పేస్తున్నారు అట్లా అని. కానీ నిజంగా ఆయన ఇక నేను ముందు ఆశ్చర్యపోయా. జగన్ ఏంది ఇక రాకపోవడం ఏంది? అసలు ఒక పార్టీ ఉంది ఇక్కడ, ఆ పార్టీని నడపాలి కదా. మళ్ళీ తర్వాత ఎలక్షన్స్ 5 ఏళ్ళకి ఒకసారి ఓడిపోవడం ఇలాంటి కామను, ఓడిపోయినంత మాత్రాన్ని వెళ్ళిపోవడం ఏంది అనుకున్నాం. కానీ ఈరోజు తెలిసింది ఏంటంటే విజయసాయిరెడ్డి లాంటి కీలకమైన వ్యక్తి, అయోధ్య రామిరెడ్డి లాంటి కీలకమైన వ్యక్తి, మోపిదేవి వెంకటరమణ లాంటి కీలకమైన వ్యక్తులు వీళ్ళంతా ఎందుకు పార్టీ వదిలేస్తున్నారంటే ఆల్రెడీ జగన్ పార్టీని గంగలో కలిపేసి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ మొన్న లండన్ ఫ్లైట్ వెళ్తున్నది కదా, అది ప్రయాగరాజు వీటన్నిటి మీదుగా వెళ్ళింది. అప్పుడు ఈ పార్టీని అట్లా గంగలో వేసేసి ఆయన వెళ్ళిపోయాడు. అంటే కుంభమేళలో కలిపేసి విషయం వీళ్ళ పార్టీలో అందరికీ తెలిసింది. అందుకనే ఇంకా ఈ పార్టీ ఉండబోదు ఫిక్స్ అయిపోయి ఖచ్చితంగా పార్టీ మారాలా లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాలని అందరూ వెళ్ళిపోతున్న పరిస్థితి. ఇంకా జగన్ ఎందుకు రాడు అంటే చాలా కీలకమైన కేసుల్లో జగన్ ముద్దాయిగా ఉన్నారు. ఆయన ఇప్పుడు అందరూ ఎవరైనా కానీ వెకేషన్కి యూరోప్ అట్లా వెళ్తారు, లండన్ కొంచెం తక్కువ పోతుంటారు. లండన్ పోయారంటే మాత్రం ఖచ్చితంగా అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి రాకుండా ఒక ప్లాన్ వీళ్ళకాడ. లండన్లో ఒక ఫెసిలిటీ ఉంది, బాగా డబ్బు ఉంటే అక్కడ పౌరసత్వం కొనుక్కోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు విజయ్ మాల్యా, నీరవ్ మోడీ అందరూ లండన్ వెళ్ళింది అందుకే. ఓకే, అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఆర్థిక నేరగాడు, ఎప్పుడు కూడా తన సేఫ్టీ చూసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు మన ప్రపంచంలోనే మొదటి వ్యక్తి, ఆర్థిక నేరాల్లో మొదటి వ్యక్తిగా ఉండే జగన్ ఈరోజు ఖచ్చితంగా తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. అందుకనే లండన్లోనే ఉండాలని ఫిక్స్ అయిపోయాడు. అందుకనే ఆ విషయం ఏడంతా తెలిసి మెయిన్గా ఫస్ట్ A2గా ఉన్న విజయసాయిరెడ్డి కూడా ఇప్పుడు పార్టీ నుంచి వదిలి వెళ్ళిపోతున్నాడు. రాబోయే రోజుల్లో పార్టీ లేదు. ఇప్పటికే తాడేపల్లి ప్యాలెస్ కూడా ఖాళీ చేసేసాడు. ఇక్కడ ఉన్న లక్షల కోట్లని హవాలా మనీ ద్వారా ఎట్లాగో ఇప్పటికే లండన్ చేసేసినట్టుగా కూడా చెప్తున్నారు. ఈ విషయాలన్నీ చూస్తుంటే ఖచ్చితంగా జగన్ ఇంకా వచ్చే పరిస్థితి లేడు. ఓకే, జగన్ ఇంకా ఆంధ్రప్రదేశ్కే కాదు ఇండియాకి కూడా వచ్చే పరిస్థితి లేదు. అతను వచ్చినా కానీ ఈసారి జనాలు అతన్ని నమ్మే పరిస్థితి కూడా లేరు. అందుకనే ఒకవేళ వచ్చినా కానీ పార్టీని నడిపే పరిస్థితి లేదు. ఎప్పుడు కూడా జనాలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనప్పుడు కొంచెం మార్పు రావాలి. ప్రజలకి ఏమైనా కష్టాలు వస్తే వాళ్ళు తెలుసుకొని వాళ్ళకి అండగా నిలబడాలి.
పార్టీలో కార్యకర్తలకు ఇబ్బందులు పడితే వాళ్ళకు అండగా నిలబడాలి. అవేమీ చేయకుండా 7 నెలల కాలంలో కనీసం ఎవరిని పట్టించుకోకుండా ఈరోజు జగన్ తిరుగుతున్న పరిస్థితి చూస్తుంటే ఖచ్చితంగా ఎవరు నాయకుల దగ్గరకు వచ్చే పరిస్థితి కూడా లేరు. అందుకనే జగన్ అనే వ్యక్తి రాజకీయం క్లోజ్. అతని పార్టీ గంగలో కలిసిపోయింది. ఇక వైఎస్ఆర్సీపీ అనే పార్టీ రాజకీయాల్లో ఉండదు, ఎలక్షన్లలో నిలబడదు. ఓకే, అంటే ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి తిరిగి రాకపోవడం గల కారణం ఏంటంటారు? అంటే కూటమి ప్రభుత్వం కేసులతో ఇబ్బంది పెడుతుందా, లేకపోతే ఆయన చేసిన నేరాలన్నీ బయటపడిపోయాయి. ఖచ్చితంగా జైలు జీవితం గడపాల్సి వస్తుంది. వాటన్నిటికి భయపడి రావట్లేదు అంతే. ఓకే, అయితే దీని మొత్తానికి నాంది పలికింది ఎవరు అంటారు మరి? మీ పార్టీ తరపు నుంచి ఈ యొక్క పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ విధంగా అవడానికి కానీ, జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా భయపడడానికి కానీ ఎవరు నాంది పలికారంటారు? నేను చెప్పబలేదు, ప్రజలకు తెలుసు. ఓకే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ అంతా తిరుగుతున్నాడు. ఎందుకు అంత భయం? ఎందుకు చెప్పాల్సిన అవసరం లేదు, జనాలకు తెలుసు. ఓకే, చూద్దాం సార్. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు మొత్తం రాజకీయ సమాధి అయిపోయిందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. మరి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా తిరిగి వస్తారు లేదు. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.